మనతో పాటు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ అండ్ మైన్స్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అందుబాటులో ఉన్నారు. కొల్లు రవీంద్ర గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మేము మీకు శుభాకాంక్షలు చెప్పలేదు. సో కొద్ది నెలలు గడిచినా కూడా ఇప్పుడు మీకు శుభాకాంక్షలు చెప్తున్నాం రెండోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎలా ఉంది సార్ మీకు ఇచ్చిన శాఖ? ఎక్సైజ్ అండ్ మైన్స్ చాలా పెద్ద శాఖ ఇచ్చారు మీకు, చాలా కీలకమైన శాఖ. అవునండి, బాధ్యత కలిగినటువంటి శాఖలు. ముఖ్యంగా ఏంటంటే లాస్ట్ గవర్నమెంట్లో ఈ రెండు డిపార్ట్మెంట్స్ని కూడా వాళ్ళు అంతా కూడా అస్తవ్యస్తం చేయటమే కాకుండా విపరీతమైనటువంటి దోపిడీ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తం వ్యవస్థనంతా కూడా సర్వనాశనం చేశారు. అంటే అన్ని వ్యవస్థలే చేశారు, దాంట్లో ప్రధానంగా దీన్ని వాళ్ళు ఆదాయ వనరుగా చేసుకుని పూర్తిగా దీన్ని అస్తవ్యస్తం చేశారు. ఇవాళ అవన్నీ కూడా ఒక లైన్లో తీసుకొస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఎక్సైజ్ కానీ అట్లాగే మైనింగ్ కానీ ఈ రెండు కూడా ఈరోజు గత ప్రభుత్వంలో చాలా చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు జరిగాయండి. ఇవన్నీ కూడా ఒక లైన్లోకి తీసుకురావడం జరుగుతుంది. దాదాపు అయిపోయింది, ఇంకా కొంత వర్క్ ఉంది. అది కూడా అయిపోతే అటు రాష్ట్రానికి ఆదాయం వస్తుంది, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, అట్లాగే ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ శాఖకు సంబంధించి ఎక్సైజ్ శాఖలో అక్రమాలు జరిగాయంటూ రీసెంట్గా మీరు కమిటీ కూడా వేసింది మీ ప్రభుత్వం. అదే క్రమంలో సిఐడి విచారణ కూడా చేపట్టారు. అంటే ఇప్పటి వరకు ప్రాథమికంగా ఈ ఎక్సైజ్ శాఖలో అంటే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలకు సంబంధించి ప్రిలిమినరీ సమాచారం ఏమైనా వచ్చిందండి బయటికి? అంటే ఏ విధంగా జరిగింది అనేది? అవునండి, దాదాపు ఎందుకంటే మేము ప్రభుత్వం వచ్చిన వెంటనే వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మేము గతంలో అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా ఎక్కడెక్కడ ఎలా జరుగుతుంది అనేది కూడా ఆ రోజు డీటెయిల్గా చెప్పడం కూడా జరిగింది. అలాగే వైట్ పేపర్ రిలీజ్ చేసినప్పుడు కూడా ఎక్కడెక్కడ దీన్ని వాళ్ళు ఉపయోగించుకున్నారు, ఏ రకంగా దోపిడీ చేశారనేది కూడా వైట్ పేపర్లో ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా ఈరోజు దాని మీద సిబిసిఐడి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అలాగే రీసెంట్గా ఏదైతే ఈ మద్యం అమ్మకాలకు సంబంధించినటువంటి విషయంలో దళారీగా వాళ్ళు ఉండి దోచుకున్నటువంటి విధానాన్ని దాని మీద ఒక సిట్ వేయటం జరిగింది. సిట్ విచారణ ఉదయం వేస్తే నైట్కి తాడేపల్లి దగ్గర ఫైల్స్ తగలబడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇదంతా కూడా గత ప్రభుత్వంలో టోటల్ డిస్టిలరీ దగ్గర నుంచి వాళ్ళు మొట్టమొదటి డిస్టిలరీస్ అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, అలాగే ముందు అసలు డిపార్ట్మెంట్ని అస్తవ్యస్తం చేశారు. డిపార్ట్మెంట్ని రెండుగా చీల్చేశారు. సెబ్ అని పెట్టేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళి కొంతమందిని సెబ్లో కొంతమందిని విడిగా పెట్టి అసలు వాళ్ళ పనులు లేకుండా చేశారు. అంటే వాళ్ళు ఎదురు చెప్పుకోవడానికి ఎవరికి చెప్పుకోవడానికి డిపార్ట్మెంట్ మీద పట్టు లేకుండా చేసినటువంటి పరిస్థితి. తర్వాత మొత్తం షాప్స్ అన్నీ కూడా గవర్నమెంట్ షాప్స్ అని చెప్పి గవర్నమెంట్ షాప్స్ పెట్టించడం, దాంట్లో వాళ్ళు కోరుకున్న మద్యాన్ని ఏర్పాటు చేయటం. ఈ డిస్టిలరీస్ ఏదైతే వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో ఆ డిస్టిలరీకి సంబంధించినటువంటి ఆ బ్రాండ్స్ మాత్రమే ఆ షాప్స్లో అవైలబిలిటీ చేయటం, తద్వారా ఆ డిస్టిలరీస్ నుంచి వీళ్ళు కావాల్సినటువంటి దాన్ని రాబట్టుకోవడం, అదేవిధంగా పనికిరాని బ్రాండ్స్ పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీసే విధంగా వాళ్ళు చేసినటువంటి విధానం అంతా కూడా ఉంది. ఇవన్నీ కూడా దాని మీద మేము వచ్చిన వెంటనే సిబిసిఐడి ఎంక్వైరీ, అట్లాగే ఈ ఏదైతే సిట్ కూడా ఏర్పాటు చేసి విచారణ చేయటం జరుగుతూ ఉంది. కీలకమైనటువంటి సమాచారాలన్నీ కూడా సేకరిస్తున్నారు. డిస్టిలరీ దగ్గర నుంచి ఏ డిస్టిలరీస్ దగ్గర నుంచి ఎంతెంత వీళ్ళు ఏ రకంగా దీన్ని ఇచ్చేశారు, అదేవిధంగా షాప్స్ దగ్గర నుంచి ఏం చేశారు, ఇది కాకుండా ఇలిసిట్ లిక్కర్ని అలాగే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ని టోటల్ క్యాష్ బిజినెస్సే. ఎక్కడ కూడా ఆన్లైన్ ఇది లేదు, ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ లేదు, అసలు ఏ బాటిల్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది, ఎక్కడ దీన్ని వెళ్తుంది అనేది కూడా ఒక ట్రాక్ అండ్ ట్రేస్ విధానం కూడా లేదు. అసలు మానిటర్ చేయడానికి డిపార్ట్మెంటే లేకుండా చేశారు. మరి ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి మొత్తం కూడా పూర్తి స్థాయి నివేదిక తీసుకున్న తర్వాతే మొత్తం దీని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. అంటే గతంలో జగన్ సీఎంగా ఉన్న 5 ఏళ్ల పాటు ప్రభుత్వమే లిక్కర్ నమ్మింది, ఓకే, అది మీరు కూడా చెప్పారు. అమ్మిన క్రమంలో ఎక్కడా కూడా ఒక్క షాపులో కూడా ఫోన్పే లాంటిది గూగుల్ పే లాంటిది పెట్టలేదు, అంతా కూడా క్యాష్ పేమెంటే జరిగింది. దీనిలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు కూడా వచ్చాయి. కరెక్టేనది? అవునండి, అదే ఎప్పుడైతే మీకు వాళ్ళు ఆన్లైన్ పేమెంట్ లేవు, ఇప్పుడు చిన్న చిన్న బడ్డీ కొట్ల దగ్గర కూడా ఏదన్నా చిన్న వస్తువు కొనుక్కున్నా కూడా ఆన్లైన్ పేమెంట్స్ జరుగుతాయి. ఫోన్పేనో గూగుల్ పేనో
వేరే రకమైనటువంటి పేమెంట్స్. అలాంటిది వైన్ షాప్స్లో అన్ని వేల వందల లక్షల్లో రోజు వ్యాపారం జరిగితే అక్కడ ఒక్క ట్రాన్సాక్షన్ కూడా లేకుండా టోటల్ దాదాపు 1,00,000 కోట్ల దగ్గర దగ్గర మనీ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. ఈ మనీ అంతా ఎక్కడ పోయింది? ఇవన్నీ కూడా అది అందరికీ తెలిసినటువంటి విధానమే. దాని మీద మేము పూర్తి స్థాయిలో చేస్తున్నాం. ఎందుకంటే ఆన్లైన్ పేమెంట్స్ అయితే మొత్తం కూడా మళ్ళీ రేపు అకౌంట్స్ చూపించుకోవడం ఇవన్నీ ఉంటుంది కాబట్టి ఆన్లైన్తో సంబంధం లేకుండా క్యాష్ మాత్రమే చేయటం జరిగింది. అంటే మీకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ లిక్కర్ స్కామ్లో ఎన్ని కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని భావిస్తున్నారండి టోటల్గా? అంటే ఇంకా టోటల్గా ఇంకా రావాల్సింది ఉందండి. అంతా కూడా వచ్చిన తర్వాత దీనికి మెయిన్ బాస్ ఉన్నారనేది కూడా దీంట్లో ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం. ఎందుకంటే లిక్కర్ డిస్టిలరీస్ దగ్గర నుంచి కానీ వాళ్ళు ప్రొడక్షన్ చేసినటువంటి కేసెస్ కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మొత్తం వస్తూ ఉన్నాయి. టోటల్ అన్ని చోట్ల కూడా అట్లాగే ఎక్కడ కూడా నాణ్యత లేదు. ఎక్కడ కూడా ల్యాబ్లో దీన్ని పరీక్ష చేసేది లేదు. కేవలం ఆల్కహాల్ పర్సంటేజ్ చూసారు తప్ప ఎక్కడ కూడా దీన్ని ఏమేమి హానికరమైనటువంటి దీంట్లో కెమికల్స్ ఉన్నాయా, మినరల్స్ ఉన్నాయా అనేది ఎక్కడ కూడా చెక్ చేయకుండా వాళ్ళు కేవలం దీన్ని ప్రజల మీదకి పంపే కార్యక్రమం చేస్తారు. తద్వారా ఆదాయం పెంచుకునే ఆ కార్యక్రమం చేస్తారు. ఇది ఒకటే జరిగిందండి గవర్నమెంట్లో. అంటే పెద్ద బాస్ అంటూ ఉన్నారు. అంటే మొన్నటి వరకేమో మిథున్ రెడ్డి పేరు వినపడింది. ఆయనే పెద్ద బాసా, ఇంకా వేరే వ్యక్తి ఉన్నారా? వస్తాయండి. కీలకమైనటువంటి సమాచారం సేకరణలో ఉన్నారు కాబట్టి దీని వెనక పెద్దవాళ్ళే ఉన్నారు అది అనేది ఖచ్చితంగా వస్తాం. అంటే డిస్టిలరీస్ని కూడా కొంతమంది వైసీపీ నేతలు గుప్పెట్లో పెట్టుకున్నారు అంటూ గతంలో టీడీపీ నేతలు అంటే మీ వాళ్ళే ఆరోపించారు. పర్టికులర్గా కృష్ణా జిల్లాలోనే ఉన్న ఒక డిస్టిలరీని ఆ యజమానిని బెదిరించి వీళ్ళ గుప్పెట్లోనే ఉంచుకున్నారు. అందులో ప్రొడ్యూస్ అయ్యే లిక్కర్ మొత్తాన్ని కూడా మళ్ళీ ప్రభుత్వ దుకాణాల్లో అంటే ప్రభుత్వానికి సప్లై చేసేలా వాళ్ళే తయారు చేస్తారు, వాళ్ళే అమ్ముతారు. ఇలా స్కామ్ జరిగిందని గతంలో మీరు ఆరోపించారు. ఇప్పుడేమన్నా అదంతా బయటకు వస్తుందా? నిజమేనని తేలుతోంది ఏమన్నా? వస్తుందండి. ఇప్పుడు అవన్నీ కూడా వీళ్ళు షట్ డౌన్ చేశారు. కొంత ఎప్పుడైతే కొద్దిగా ఎలక్షన్స్కి ఎన్నికలకి దగ్గరకు వచ్చేటప్పటికి కొన్ని షట్ డౌన్ చేశారు. కొన్ని బ్రాండ్స్ని ఇచ్చేశారు. వీళ్ళు ఆ డిస్టిలరీస్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, దాంట్లోనే ప్రొడక్షన్ చేయటం, కొత్త బ్రాండ్ని కొద్దిగా నేమ్ డిఫరెన్స్ చేసి ఆ బ్రాండ్స్ని మార్కెట్లోకి పంపించడం జరిగింది. అందుకనే ఆ డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి. ఏది కూడా ఇందులో సమాచారం ఎక్కడ కూడా పోదు. ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా డిస్టిలరీ దగ్గర నుంచి డిపోల దగ్గర నుంచి ఏదైతే రీటైల్ షాప్స్ వరకు మొత్తం కూడా దీన్ని ఏదైతే జరుగుతూ ఉంది, ఎంక్వైరీ జరుగుతూ ఉంది, మొత్తం కూడా బయటకు వస్తుంది. For more videos like this, subscribe Big TV channel.